చిరంజీవి గారితో మీకు అసలు మొదటి పరిచయం ఎప్పుడు? సంకీర్తన, రుద్రవీణ, భారతీరాజు గారు ఆగిపోయిన సినిమా ఆరాధన నాకు చాలా ఇష్టం. నా పాటల కంటే అయ్యే భారతీరాజు గారు ఆరాధన భారతీరాజు గారిదా? భారతీరాజా గారి డైరెక్షన్ లో ఎవరో తీశారు, అది వివాదం వస్తే అల్లు అరవింద్ గారు టేకప్ చేశారు ఓకే ఆ సినిమాని. ఓకే, ఆయన హెల్ప్ చేశారు. టేకప్ అంటే ఆయన బావమరిదే కదా. అవును. ఆ సినిమా నాకు చిరంజీవి అంటే పెద్ద స్టార్ కదా, ఆ సినిమాలు ఎలా ఆగుద్ది మరి? సూపర్ హిట్ సినిమా అక్కడ సత్యరాజ్ తోటి, కడలూరు కవిదయగళ్ళని. అవును. సో ఆ సినిమాని తీశారు. చిరంజీవి అమోఘమైన నటన, బ్రహ్మాండమైన పాటలు. రుద్రమైన పాటలు ఏం బాగోవు, రామచంద్ర గారి సినిమా పాటలు. సంకీర్తన బాగుంటాయి. ఓకే, ఈ అన్నీ ఒకేసారి వస్తున్నాయి. ఆగిపోయిన ఆరాధన, అయిపోయిన సంకీర్తన, రుద్రవీణ, పక్కన వాళ్ళ శృతిరేయులు మా గురువు గారు. 4 ఖండాలు వస్తున్నాయి, 4 కాలఖండాలు శాటిలైట్ లాగా. సంగీతమే మొత్తం. అన్ని దురుపని ఎడారిలోకి వెళ్ళిపోయి అదే అన్ని ఫ్లాపే. అవును. వాటిలో కొంచెం బెటర్ సంకీర్తనే. అవును. ఈ పాటలు బాగున్నాయని ఏడిది నాగేశ్వర గారు అబ్బాయి దగ్గర ఈయన అన్నారు, ఎవరు మన చిరంజీవి గారు. ఓకే, చాలా బాగా చేయించుకున్నాడు అతను అన్నారు. నాకు ఆయనకి పెద్ద పరిచయం లేదు. అంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు సుప్రియ అనే హోటల్ ఉండేది. ఆ హోటల్లో భోజనానికి వెళ్ళినప్పుడు ఇతను జొబ్బానో జీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చిన్న చిన్న సినిమాలు చేసేవాడు. ఆఫ్టర్ మనవూరు పాండవులు, తొట్టిగాంగ్ సినిమాలు ఉండి, అవును, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఆ టైప్ సినిమాల్లో చేసేవాడు అన్నమాట. కానీ అప్పుడు మేము చేతులు కోసుకోండి, చిరంజీవి ఈ బాగున్నాడు అనుకునేవాడు. అర్థమైంది, బాగుండేవాడు. అవును, అది కళ్ళు అది చాలా బాగుండేవాడు. రజనీకాంత్ నల్లగా ఉండేవాడు అంట ఆ టైంలో. రజనీకాంత్ కొద్దిగా ముందు కదా, అతను నల్లగా ఉండడం కర్రెవాడు అనేవాడు అట రజనీకాంత్. ఇతను కూడా కర్రెడు, అతనే పెద్ద తెల్ల ముచ్చివేం కాదు, కానీ ఇతరుతో ఒకటే కలరు. అలాగని కూడా తెలియదు. కానీ రజనీకాంత్ అంటే మాకు కాలేజీలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్. అతను ఫీట్లు, సిగరెట్లు మళ్ళీ ట్రై చేయడం అది చేసేవాడు అనమాట. ఒకసారి కూడా పడింది కాదు, బయట ఎలా పడుతున్నారని అనమాట. అంచేత రజనీకాంత్ అంటే ఇష్టం. ఇతను అంటే కళ్ళు చాలా బాగుండేవాడు. ఓకే, మరి అదృష్టం అంటారేంటి, బాగుండేవాడు. ఎలా కావాలితే అలా చేసేవాడు వాళ్ళందరికీ. ఒక సినిమా చూశాను, కట్టా సుబ్బారావు గారి సినిమా. ఆయన అప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. హైట్లో ఉండేవారు, సీనియర్ అసోసియేట్. ఆయన అదరగొట్టాడు, ఒక ఊపిసాడు. దాసనారాయణరావు గారి తర్వాత కట్టా సుబ్బారావు గారు చిరంజీవి గారితో ఏ సినిమా చేశాడండి? మొగుడు కావాలి. కరెక్టే. అసలు నాకు ఇంప్రెషన్ కలిగింది ఆ సినిమా. ఓకే, మంచెలి అనేది సినిమా అనుకుంటుంది, హిందీ సినిమా. దాంట్లో ఫైట్లు కూడా వెరైటీగా ఉంటాయి. ఇట్లా ఎగిరేవాడు ఆయన కాదు, ఆ డ్యాన్స్ అండి బాబు, అలా చేసాడు. ఇంకెవడండి అనుకున్నాను, పాలకొల్లాట ఇలా చేస్తున్నాడు అనుకున్నాం అనమాట. ఆ సినిమాలో నాకు ఈజ్ ద సూపర్ స్టార్, తెలుగు నేలేస్తాడని అనుకున్నాను మనసులో. ఓకే, మా ఫ్రెండ్స్లో అనుకుంటాం కదా, అంతే. నేను అనుకోవటం అంటే నా అలాగే అందరూ అనుకుని ఉంటారు. ఓకే, నేను స్పెషల్ ఏం కాదు కదా, స్పెషల్ అనలిస్ట్ ఏం కాదు కదా, ఏదో ప్రేక్షకుడినే. ఆ విధంగా అతను అలా చేసుకుంటూ వచ్చింది. దాన్ని హార్డ్ వర్క్ అంటారా, అదృష్టం అంటారా? అతని మీద బిజినెస్ అవుతుంటేనే కదా సినిమాలు తీస్తారు. అంతేగా, ఇలా అనుకున్న క్యాష్ ఫీల్డింగ్ ఉంటే అతను సినిమా తీయకూడదు కదా. అవును, ఎందుకంటే కాపులు ఆర్థికంగా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు కాబట్టి సినిమా తీసినంత కమ్మవాళ్లే. ఓకే, బట్ ఎంత తప్పేంటి అంటాను, ఇలా చెప్పేసినంత మాత్రం తప్ప. తీశారు కదా, తీస్తున్నారు కదా, కరెక్టే. వెయిటింగ్ కూడా ఈ రోజు కూడా, ఈ వయసులో ఆయనకి 67, 68 వచ్చినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ వెయిటింగ్. అవును, చేస్తానంటే. అప్పుడు మీ సంకీర్తన చూసిన తర్వాత పరిచయం అయిందా? చూడలేదు ఇంకా. పాటలన్నీ అంటున్నారు కారులో, ఆయన పాటలు ఆయన కారులో, మా కారులో మా పాటలు అంటున్నాం. అప్పుడు నా పాటలు బాగున్నాయని ఆయన కామెంట్ చేశారు. ఓకే, ఏడిది నాగేశ్వరరావు గారు అబ్బాయి ఆయనకు బాగా దగ్గర. అల్లు అరవింద్ గారు, ఏడిది నాగేశ్వరరావు ఫ్యామిలీ పక్కన ఉండేవారు చాలా కాలం. ఆ పరిచయం తోటి వాళ్ళ మామరిదే కదా మరి. అంచేత అప్పటికి చిరంజీవితో కూడా తీద్దామనే ఆలోచనలకు ఉంది. ఓకే, అప్పుడు తిరుగుతున్నారు కూడా ఏడిది నాగేశ్వరరావు గారు ఇతనితో సినిమా తీయడానికి, స్వయం కృషి ఏదో సినిమా తిరుగుతున్నారు. ఆ టైంలో ఆ మాట అంటంతో ఏడిది నాగేశ్వర గారి పెద్ద అబ్బాయి చాలా మంచి అతను, విశ్వమోహన్ అని బాబు అంటారు. అతను నాకు చెప్పాడు, ఇలా చిరంజీవి గారు అన్నారు మీరు 10 మందికి ఇవ్వాలి, మీరు అలా కూర్చుంటే ఎలాగ ఏది ఇవ్వాలన్నాను. ఆ క్యాసెట్లు ఇవ్వండి అన్నారు. దానికేం భాగ్యం, మరి నాకు తెలియాలి కదా, నేనేం దేవుణ్ణి కాదు కదా, అందరింటికి ఇల్లు ఇచ్చి ఎలాగిస్తే ఇవ్వలేం కదా. సరే ఒక 10 క్యాసెట్లు పట్టుకెళ్ళి ప్యాక్ చేసి వెళ్ళాను. నేను ఆల్రెడీ కొనుక్కున్నాను గీతకృష్ణ అంటే, పర్లేదు ఉంచండి సార్ అన్నాను. అప్పుడు జయకృష్ణ ఉన్నాడు అక్కడ, అల్లు అరవింద్ గారు ఉన్నారు. విజయనమల్ గారు ఇంటి ఎదురుకుండా ఒక ఇల్లు ఉండేది దానికి. ఓకే, సో అక్కడ ఇచ్చాను. అప్పుడు నేను ఇప్పుడు నీ సడన్గా సినిమా ఆఫర్ చేస్తే నీ దగ్గర ఎంతమంది తిరుగుతున్నారు ఇప్పుడు అన్నాడు ఆయన. ఎవరు మామూలుగా ఉంటారు, కచ్చిపుగాళ్ళు ఉంటారు కదండి అన్నాను. అంతే, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఆడితే చేద్దాం, లేకపోతే ఆ పక్కన గోడ పక్కన దూకేస్తారు పిల్లేసుకుని. అంటే ఇలా ఎవరు అవుతున్నారంటే కేఎస్ రామారావు ఒకడో ఇంకా మిగతా వాళ్ళ పేర్లు ఎందుకులేండి, అది తిరుగుతున్నారంటే అప్పుడు నాకు చెయ్యి, నీ పాటలు చాలా బాగున్నాయి, బాగా చేయించుకున్నావు నువ్వు,
అని అన్నాడు అనమాట. అందరితో సరే అన్నాను. అన్ని సినిమాలు రిలీజ్, అన్ని డమాలు. ఓకే. ఇది దెబ్బతోటి వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళా సంకీర్తన తీస్తాడు అనుకున్నారు. ఓ మౌనరాగం అనే సినిమా మణిరత్నం తీశాడు, పల్లవి అన్నపల్లవి అని తీశాడు. మళ్ళీ అటువంటి సినిమా తీయలేదు కదా. కమల్ హాసన్ లాంటి మంచి నటుడు దొరుకుతానే నాయకన్ లాంటి డాన్ సినిమా తీశాడు. అవును. నాకు చిరంజీవి లాంటి అంతకంటే 100 రెట్లు డాన్ దొరికినప్పుడు నేను మళ్ళీ సంకీర్తన, ఆరాధన, రుద్రవేణి ఎందుకు తీస్తాను? ఒక మంచి డైరెక్టర్కి ఒక స్టార్ దొరకాలే కానీ అదరగొట్టేస్తాడు, పిండేస్తాడు. అంతే. మణిరత్నం అలా పిండేశాడు కాబట్టి కమల్ హాసన్ ఇంకొక 7-8 సంవత్సరాల వరకు ఒక సినిమా మంచి సినిమా చేయలేకపోయాడు. నాయకంలో పిండిన పిండుడికి ఇంకో సినిమా చేయలేకపోయాడు అతను. అది పవర్ ఆఫ్ గుడ్ డైరెక్టర్స్. అది ఆలోచించి అంతటి వ్యవధి లేదు, అంతటి విచక్షణ కూడా లేదు చిరంజీవికి. అవును. అంతటి ప్లాన్ లేదు, అంత అవసరం లేదు. కాకపోతే వాళ్ళు మొట్టమొదట ఆ బ్యానర్ పెట్టింది మటుకు మంచి ఉద్దేశంతో పెట్టినట్టు నాకు చెప్పారు. ఎలా చెప్పారంటే అంజనా ప్రొడక్షన్స్ పెట్టాం గీతాకృష్ణ, అందులో మీరు చెద్దురు కానీ అవి మిగతా సినిమాల్లో కాకుండా అంటే కోదండరామరెడ్డి వాళ్ళందరూ చేస్తున్నారు కదా, ఆల్ హిట్ సినిమాలు, అవన్నీ మామూలు సినిమాలే కాదు, బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అవన్నీ. సో కాకపోతే కమర్షియల్, ఇందులో కొంచెం మిడిల్ ఆఫ్ ద రోడ్ లాగా అనమాట, కొంచెం డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దామనే ఉద్దేశం, డెఫినెట్గా మంచి ఉద్దేశంతో పెట్టిన బ్యానర్ అది. వాళ్ళకి మొట్టమొదటి చేదు అనుభవం వచ్చింది కదా. దాంతోపాటు అటువంటి కళాఖండాలు మా సినిమాలు కూడా ఫ్లాప్ కదా. దాంతో వాళ్ళు మనసు మార్చుకోవడం తప్పులేదు. కాబట్టి అది నాకు చెప్పలేదు. అలాగే నేను నిజమో కాదో నిజంగా చేయమన్నాడు కదా చేద్దామనే ఉద్దేశంతో అనుకునేవాడిని. తర్వాత పెద్ద రెస్పాన్స్ సరిగ్గా జరగలేదు. ఏదో ఒక షూటింగ్లో ఒకటి కలిసాం, బాగా మాట్లాడాడు కానీ అప్పుడు నుంచి అనుకున్నామంటే వదిలేయండి అని. వాళ్ళు మంచి ఉద్దేశంతో అనుకున్నారు, ఆ విధంగా వదిలేసాం. మరి పవన్ కళ్యాణ్ మీకు ఎప్పుడు? పవన్ కళ్యాణ్ దీని తర్వాత మరి చిరంజీవి గారే నాకు ఎవరితో మనిషిని కవర్ పెట్టి, నా తమ్ముడికి నువ్వు అంటే ఇష్టం, నువ్వు కొంచెం నీది కొంచెం ఫ్రెండ్లీగా తిప్పుకున్నాడు. నాకు అర్థం అవ్వలేదు ఫ్రెండ్లీగా తిప్పుకోవడం ఏంటి అన్నట్టుగా అనుకున్నాను అనమాట. నేను అప్పుడు ప్రీతమ కోకిల చేస్తున్నాను. అప్పుడు రా అన్నాను. వచ్చిన తర్వాత చెప్పండి అతనితో జరిగిన డిస్కషన్ చెప్పండి. సో వచ్చినప్పుడు లావుగా ఉన్నాడు, కొంచెం కూర్చున్నాడు అనమాట. నేను ఉన్నామల ఎంఆల్ స్ట్రీట్లో ఉండేవాడిని, అదే అల్లు అరవింద్ స్ట్రీట్కి బిఫోర్ వేర్ ఐ మ్యారీడ్ దట్ గర్ల్. అక్కడి నుంచి వచ్చింది. ఆ ఇంట్లోనే అమ్మాయికి తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టాను కదా. సార్ లెక్క పెట్టలేదు, ఆలోచన అడిగారు. ఓకే. సో ఇతను వచ్చాడు. అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. యాక్చువల్ ఐఎమ్ సపోజ్ టు బి బుద్ధిమంతుడు. నేను ఈ రోజు కూడా మందు గిందు కొట్టడం, నో సిగరెట్, నథింగ్. ఓకే. అప్పుడు ఏదో చిన్నగా తాగివ్వండి కానీ అది కూడా లేదన్నమాట 15 ఏళ్ళ నుంచి. సో ఇతను వచ్చినప్పుడు రమ్మన్నాను. చాలా డిసిప్లిన్, చాలా దాన్ని ఏమంటారు మర్యాదస్తుడు, సిగ్గుపడే వ్యక్తి. ఓకే. అది మనిషి పెద్ద బాలేడు, లావుగా ఉన్నాడు అనమాట. అదే నేను అది యాక్ట్ చేద్దాం లేకపోతే డైరెక్ట్ చేద్దాం అని వచ్చానండి. ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్ అన్నాడు. అందరితో అదే నేను ఒక 2 చెప్తాను. నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటే చిరంజీవి గారిని ఇమిటేట్ చేయకూడదు. మనకి 2 ఎన్టీ రామారావులు ఉండరు. అవును. ఓకే. 2 రజనీకాంత్లు ఉంటారు, 2 ఎంజీఆర్లు ఉంటారు, 2 చిరంజీవులు కూడా ఉంటారు. ఓకే. నువ్వు మళ్ళీ ఇంకో చిరంజీవిలాగా రావడానికి ప్రయత్నించి ఆయనలాగే స్టెప్లు వేసి అది చేస్తే నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోతావు. ఓకే అని చెప్పాను. ఇమిటేషన్ విల్ నెవర్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా.